ఉన్నాయండి. ఓకే, ఒకసారి మీ పక్కన శ్రీధర్ గారి మదర్ ఉన్నారట కదా, ఒకసారి ఇవ్వగలుగుతారా? ఇస్తా ఉన్నా. యా. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మా నా పేరు నందు అమ్మా, నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ, మీతో ఇప్పుడు మాతో మేడం ఉన్నారు, కంప్లైంట్ చేసిన, ఇప్పుడు శ్రీధర్ గారి మీద కంప్లైంట్ చేసిన మేడం ఉన్నారు. తను మీతో ఫస్ట్ టైం ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు? అంటే మీ అబ్బాయి నుంచి తనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మీకు చెప్పిన మాట వాస్తవా కాదా? మాతో ఆ అమ్మాయి ఎదిరించి మాట్లాడి మా అబ్బాయిని చాలా మాకు ఇబ్బందికరంగా మాట్లాడము. ఏమి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరే, ఏమనుకుంటున్నారు మీరు అనే ఒక విధంగా మాట్లాడము. ఏదన్నా మేము ఆ బాబు ఫోన్ చేసి మేము లిఫ్ట్ చేయకుండా మాట్లాడలేదని, ఏమి మీ అమ్మ చించుకుంటున్నది అని చెప్పిన ఒక విధంగా మాట్లాడము. నా భర్తను చింతించి మర్చి మరి మాట్లాడము. ఏమరా లంజా కొడక, నీకు బిడ్డల్ని ఎట్ట పెంచే తెలియదంటరా అనే కాడ మాట్లాడము. నా భర్త జాబ్ చేసే ఆఫీస్ కాడికి పోయి నా కొడుకు ఈ లంజా కొడుకు రాలేదు ఆఫీస్ కి, ఎట్లా పోయినాడు, ఎప్పుడు వస్తాడని చెప్పి టేబుల్ తట్టి మరి మాట్లాడము. నా బిడ్డను కించింత పరిచి నా బిడ్డకు దగ్గర వెంబడించి నా బిడ్డను బయటికి లాక్కొచ్చి ఈ ఒక పాప చేసిన నిష్కారణం అంతా కూడా మాకు చాలా బాధాకరంగా ఉండాలి. నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లి అయ్యుండి ఇదంతా ఎందుకు భరించారమ్మా? మరి నేనంత చేశానని చెప్తున్నారు కదా, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళానని చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎందుకు భరించారమ్మా? నేను ఒక వీడియో పెట్టనా, నేను ఒక వీడియో కాల్ లో పెట్టనా? మీ అబ్బాయి నీ పక్కనే ఉండి నాతో వీడియో కాల్ మాట్లాడాడు. మీ అబ్బాయి మీ పక్కనే ఉండి నాతో వీడియో కాల్ మాట్లాడాడు. మీ ఇద్దరు గురించి ఏమన్నాడో నేను చెప్పనా? మీ ఇద్దరు గురించి మీ అబ్బాయి ఏమన్నాడో నేను చెప్పమంటారా? విత్ చాట్ పైన వీడియో కాల్ నడుస్తుంది. మీ అబ్బాయి మీ ఆయన గురించి మీ గురించి ఏమన్నాడో నేను చెప్పమంటారా? రిలీజ్ చేస్తాను ఆఫ్టర్నూన్. నేను ఇది అసలు చెప్పకూడదు అనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మ నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించే ఏమన్నాడో నేను చెప్పమంటారా? అంటే సొంత తల్లిదండ్రుల గురించి మీ దగ్గర మాట్లాడాడా? చెప్పు, ఇబ్బంది ఏం లేదు. నీ అంత చెప్పడం కాదండి, నేను చెప్పను, నోటి మాట కాదు, విత్ ప్రూఫ్ తోనే నేను చెప్తాను. విత్ ప్రూఫ్ తోనే నేను అన్ని చెప్తాను. నువ్వు తెలివి ఉన్న దాని అయితే ఇవన్నీ బయట ఎట్ట పెట్టినావు? అంటే నీ కొడుకు ఏం చేసినా సరే నేను ఊరుకోవాలి, నీ కొడుకు ఏం చేసినా సరే నేను ఊరుకొని నోరు మూసుకొని ఉండాలి, అంతేనా? నువ్వు నోరు మూసుకొని ఉండాలి అంతే కదా మీకు చెప్తుంది. నేను నీ ఇంటికి వచ్చాను అనేసి అంటున్నారు, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నేను ఇవన్నీ మాట్లాడాను అనేసి అంటున్నారే. నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లిగా అయ్యుండి నీకు ఒక పోలీస్ స్టేషన్ తెలీదా? మొన్న వెళ్ళిందానివి, నీకు తెలీదా? మీకు ఒక పోలీస్ స్టేషన్ తెలీదా అండి? మొన్న వెళ్ళిన వాళ్ళు ఇన్నిసార్లు నేను మిమ్మల్ని హెరాస్ చేస్తున్నాను, మీ ఆయన్ని తిట్టేశాను, అది చేశాను, ఇది చేశానంటే ఇన్ని రోజులు ఎందుకండి కామ్గా ఉన్నారు? ఇన్ని రోజులు నాది ఎందుకండి భరించారు మీరు? మాటల్లో అయినా సరే మీనింగ్ ఉండాలండి, మీరు మాట్లాడే మాటల్లో అయినా సరే కొంచెమైనా మీనింగ్ ఉండాలి. నువ్వు ఒక ఆర్దానమేనా? స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు, మీరు స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు. పక్కన ఒక్క నిమిషం అండి, 5 మార్క్స్ అబార్షన్ అయిందో లేదో నీ కొడుకుని అడుగు. అమ్మా ఒక్క నిమిషం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. తనకి అబార్షన్ అయింది మీ కొడుకు వల్ల తను ఇంత ఇబ్బంది పడుతున్నారు అని మీకు చెప్పినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వలేదు, మీ కొడుకునే సపోర్ట్ చేశారు కొడుకుని అడగాలి కదా అంటున్నారు. ఆ పిల్ల ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నంత ధైర్యంగా? ఒక ఎమ్మెల్యే అయ్యింది, ఆ పిల్ల ఒక జూనియర్ అసిస్టెంట్ అయ్యింది, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తుంది అనేసి అడగలేకపోయిందే? అమ్మ, మీకు తెలుసా తనకి ఇలా అబార్షన్ అయిందన్న విషయం మీకు చెప్పారు? పోలీసులు ఉన్నారు కదా దగ్గర, కంప్లైంట్ ఇచ్చి కదా అన్న. సారీ సార్, ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వలేదు అని అంటా ఉంది కదా, మేము కంప్లైంట్ ఫైల్ చేసామండి. అట్ సేమ్ టైం తను ఈ రోజు ఏ విధంగా అయితే వచ్చిందో, తను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు రావచ్చు కదండి. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ బావమరిది నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పే డాక్టర్ తో మాట్లాడే టాబ్లెట్స్ తెప్పించాడు నాకు. డాక్టర్ తో మాట్లాడి టాబ్లెట్స్ తెప్పించాడు. ఆ డాక్టర్ కూడా ఎవరో తెలుసా? ఆయన లేడీ ఫ్రెండ్, తిరుపతి హాస్పిటల్లో డాక్టర్ ఆవిడ. అమ్మా, నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని మేడం? ఇప్పుడు శ్రీధర్ అనే పర్సన్ చాలా వైలెంట్ అని, చాలా సైకోలాగా బిహేవ్ చేస్తాడు, మీ మీద చాలా సార్లు ఫిజికల్ గా అటాక్ చేశాడని ఇలా మీరు చెప్తూ ఉన్నారు.
4 సార్లు 5 సార్లు అబోషన్ అయిందని కూడా చెప్తున్నారు అతని వల్ల. సో అతని మీద మీకు ఖచ్చితంగా చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉండాలి కదా. మరి అతను అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మీరు ఎందుకు రెడీ అయ్యారు? ఒకవేళ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటే ఇదంతా ఉండేది కాదా? పెళ్లి చేసుకొని ఉండుంటేనా? పెళ్లి చేసుకొని ఉండున్నా, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా ఇప్పుడు ఈ గొడవ అంతా ఏది ఉండేది కాదు కదా. ఏది ఉండేది కాదు. మీరు అంటే అతనంత బ్యాడ్ నేచర్ అని తెలిసి ఒక సైకో అని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి, ఇంట్లో భర్తను పెట్టుకొని నేను బయట తప్పు చేయట్లేదు. అతను నా మీద ఫోర్స్ఫుల్లీ వచ్చాడు కాబట్టే నేను అటు భర్త దగ్గరికి వెళ్ళలేను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ నన్ను వదిలేసేలా చేశారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే పోరాటం చేసుకున్నాను, నేను ఒక్కదాన్నే లాయర్ల దగ్గరికి వెళ్తున్నాను. నో వన్ ఈస్ విత్ మీ. మేడం, నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అంత బ్యాడ్ నేచర్ ఉన్న పర్సన్, అంత సైకో అని మీరు చెప్తున్నారు కాబట్టి అలాంటి పర్సన్ తో జీవితాంతం ఉండడానికి మీరు ఎలా రెడీ అయ్యారు? నేను రెడీ అవ్వలేదండి. అది కాదని కూడా నాకు తెలుసు. కాకపోతే ఇది ప్రూవ్ చేయడానికి, ఒక ఎమ్మెల్యే చేశాడు అనేసి ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. ఇది ఎమ్మెల్యే వల్లే వచ్చింది అనేసి చెప్పడానికైనా సరే నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. మీరే అన్నారు కదా ఇప్పుడు. ఏంటండి? పెళ్లి చేసుకుంటే ఇదంతా ఉండేది కాదని మీరే అన్నారు కదా ఇప్పుడు. పెళ్లి అనేది టాపిక్ ఎవరెత్తారండి?